బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లాలో 3 ఏళ్ల చిన్నారి ఆచూకీ కోసం చేపట్టిన ఆపరేషన్ జాహ్నవి కంటిన్యూ అవుతోంది. తుని నియోజకవర్గం దొండవాక మండలవాసి చిన్నారి జాహ్నవిని కనిపెట్టడమే లక్ష్యంగా యంత్రాంగం కదిలింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అత్యంత ఉత్కంఠ రేపుతోంది. దట్టమైన 50 ఎకరాల పామాయిల్ తోట, దానికి ఆనుకొని ఉన్న ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ జల్లడబడుతున్నాయి. మెగా సెర్చ్ ఆపరేషన్లో పోలీసు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగారు. అటవీ శాఖకు చెందిన సిబ్బంది 10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి తోటలు, అటవీ సరిహద్దులను గాలిస్తుండగా పోలీసులు మరో 10 బృందాలుగా ఏర్పడి కొండపై ప్రతి అంగుళాన్ని వెతుకుతున్నారు. మొత్తం 20 బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నప్పటికీ ఇప్పటివరకు చిన్నారి జాహ్నవి ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అటు కన్న బిడ్డ కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ పాప, ఆ చిన్నారి పాప తప్పిపోయింది. మొన్న సాయంత్రం ఆడుకుంటూ తోట పక్కనే ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే పామాయిల్ తోటలో వాళ్ళ అమ్మ నాన్న పనిచేస్తూ ఉంటారు. సో ఆ తోటలోనే వాళ్ళు ఉంటారు, ఆ తోటను చూసుకుంటూ వాళ్ళు ఉంటారు. సో ఆ తోట నుంచి ఆ పాప బయటికి వెళ్ళింది అనేది ఇప్పుడు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానం. ఎందుకంటే తోటలో లేదు కాబట్టి తోట నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది. అయితే పక్కనే ఒక కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం లోపలికి వెళ్ళి ఈ పాప చిక్కుకొని పోయిందా అనే దానిపైన ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. తుని నియోజకవర్గం దొండవాక మండలంలోని చిన్నారి జాహ్నవిని కనిపెట్టడమే లక్ష్యంగా యంత్రాంగం అక్కడ పనిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అత్యంత ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికి రోజులు గడుస్తున్నాయి. మొన్న సాయంత్రం తప్పిపోయినటువంటి చిన్నారి నిన్న ఇవాళ మొత్తం అసలు ఎక్కడ ఉంది, ఆ చిన్నారి క్షేమంగా ఉందా లేదా, ఎక్కడైనా సరే క్షేమంగా ఉండాలనేదే అందరూ కోరుకుంటున్నారు. సో ఆ కొండ ప్రాంతంలో ఎక్కడైనా దారి తెలియక తప్పిపోయి చిక్కుబడిపోయిందా అనే దానిపైన ఆ డాగ్ స్క్వాడ్తో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాదకరంగా ఉండేటువంటి కొండ ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ జల్లడబడుతున్నాయి. ఈ ఆపరేషన్లో పోలీస్ శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా రంగంలోకి దిగి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. అటవీ శాఖకు చెందిన సిబ్బంది 10 బృందాలుగా విడిపోయి తోటలు, అటవీ సరిహద్దుల్ని గాలిస్తుండగా పోలీసులు మరో 10 బృందాలుగా ఏర్పడి కొండపైన ప్రతి అంగుళాన్ని వెతుకుతున్నారు. మొత్తం 20 బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆ చిన్నారి జాహ్నవి ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అటు కన్న బిడ్డ కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. సో జాహ్నవి మొన్న బయటికి వెళ్ళినటువంటి జాహ్నవి ఇంతవరకు తిరిగి రాలేదు. మనకు కనిపిస్తున్నటువంటి అక్కడే వాళ్ళు ఉంటారు. మొత్తం చుట్టూ ఆ పామాయిల్ చెట్లు మనకు కనిపిస్తున్నాయి. అంటే పామాయిల్ తోటలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. అయితే ఆ పామాయిల్ తోటకు ఆనుకునే ఒక పెద్ద కొండ ప్రాంతము ఉంది అని చెబుతున్నారు. సో ఆ కొండ ప్రాంతానికి జాహ్నవి వెళ్ళి ఉంటుందా, అంటే దారి తెలియక అక్కడే చిక్కుబడిపోయిందా, అక్కడ చిక్కుకొని ఉందా, ఎలా ఉంది, క్షేమంగా ఉందా లేదా అనేది ఇంతవరకు అయితే ఆచూకీ లభించలేదు. ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు దొరకట్లేవు. సో నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి వెతుకుతున్నప్పటికీ కూడా ఇంతవరకు అయితే జాహ్నవి ఆచూకీలో ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. సో ఆపరేషన్ విజయవంతం కావాలి, జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని బిగ్ టీవీ కూడా ఆకాంక్షిస్తుంది. సో నిన్నటి నుంచి 20 బృందాలుగా ఇటు పోలీస్ శాఖ ఒక 10 బృందాలుగా విడిపోయి వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది కూడా ఒక 10 బృందాలుగా వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు, అక్కడ మనం విజువల్ చూస్తున్నాం. పామాయిల్ తోట అండ్ తోట పక్కనే కొండ ప్రాంతం. సో ఆ పాప ఎక్కడైతే తప్పిపోయిందో ఆ తోట స్పాట్ మనం చూడొచ్చు. అదంతా కూడా ఆ తోటకు ఆనుకొని పక్కనే కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం అంటే చాలా ఎక్కువ ఆ విస్తీర్ణంలో ఉంది. అది చిన్న కొండ అయినా కూడా పాప ఎక్కడో చోట తొందరగా ఆచూకీ లభించేదేమో. కానీ చాలా పెద్దదైనటువంటి ప్రాంతం, కొండ ప్రాంతం, చాలా దట్టమైన కొండ ప్రాంతంగా అక్కడ ఉంటుంది. సో మరి పాప లోపలికి వెళ్ళిన పాప తప్పిపోయి దారి తెలియక ఇంకా
లోపలి నడుచుకుంటూ వెళ్ళిందా, ఇంకా పూర్తిగా అది చాలా ఎక్కువ ప్రాంతం, ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి పాపకు అర్థం కాక దారి తెలియక ఎక్కడైనా వెళ్ళి చిక్కుకొని పోయిందా. సో ఎక్కడ మరి పాప అరుపులు కానీ పాపకు సంబంధించిన శబ్దాలు కానీ ఇంతవరకు ఎక్కడ నోటీస్ కాలేదు. పాపతో పాటుగా ఒక పెంపుడు కుక్క కూడా వెళ్ళింది అని చెప్తున్నారు. బట్ పెంపుడు కుక్క కూడా పాపతోనే ఉందా? పెంపుడు కుక్క ఉన్నా కూడా కుక్క ఎక్కడ ఒక చోట ఖచ్చితంగా అరిచే అవకాశం ఉంటుంది. బట్ మరి అదే అటు కుక్క నుంచి అరుపు కానీ ఇటు పాప నుంచి ఏదైనా శబ్దం కానీ ఇంతవరకైతే గాలింపు చేస్తున్నటువంటి బృందాలు ఎక్కడ నోటీస్ అయితే చేయలేదు. సో అది ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నాం. తప్పిపోయిన పాప జాహ్నవి పాప ఫోటో మనం చూస్తున్నాం. అలాగే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. సో ఆ పామాయిల్ తోట నుంచి పాప ఏ రకంగా నడుచుకుంటూ వెళ్ళి ఉంటుందనేది డాగ్ స్క్వాడ్తో ఎంక్వైరీ చేస్తున్నారు. సో డాగ్ స్క్వాడ్ ఆ కుక్క డాగ్ స్క్వాడ్ ద్వారా దానికి వచ్చేటువంటి ఆ స్మెల్, ఆ వాసన ఆధారంగా పాప ఎటు నుంచి వెళ్ళి ఉంటుంది అనే దానిపైన పోలీసులు కొంత పురోగతి సాధిస్తున్నట్టుగా, అంటే పాప ఎటువైపు వెళ్ళి ఉంటుంది అనే దానిపైన కొంత ఆధారాలు సేకరించినట్టుగా అయితే కనిపిస్తోంది. సో అదే దట్టమైనటువంటి కొండ ప్రాంతంలో సెర్చ్ కొనసాగిస్తున్నారు. మొత్తం 20 బృందాలు గాలిస్తున్నాయి. మొన్న సాయంత్రం పాప మాయమైపోయింది, అప్పటి నుంచి అదృశ్యమైపోయింది. సో నిన్న మార్నింగ్ నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే చాలా సీరియస్గా కొనసాగిస్తున్నారు సెర్చ్ ఆపరేషన్. ఈ సమయంలో అటవీ శాఖకు సంబంధించినటువంటి 10 బృందాలు, పోలీస్ శాఖకు సంబంధించిన 10 బృందాలు మొత్తం ఆ పాప ఆచూకీ కోసం జల్లడబడుతున్నాయి ఆ కొండ ప్రాంతాన్ని అంతా కూడా. సో కొండ చాలా పెద్ద దట్టమైనటువంటి కొండ అని చెప్తున్నారు. చాలా ఎక్కువగా వైశాల్యం ఉంటుంది, ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. మనం చూడొచ్చు గూగుల్ మ్యాప్స్లో మనం చూస్తున్నాము. తోట పక్కనే కొండ ప్రాంతము చాలా విశాలంగా, చాలా పెద్ద స్థాయిలో, అంటే చాలా ఎక్కువ వైశాల్యం ఉన్నటువంటి ఆ తోట, ఆ కొండ ప్రాంతం. సో ఆ కొండ ప్రాంతంలో పాప తోటల నుంచి ఆ కొండ ప్రాంతానికి ఎంటర్ అయిన తర్వాత ఆ పాపకి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది కొంత వెనక్కి వెళ్ళలేకపోయిందా, కన్ఫ్యూజ్ అయిపోయి వెనక్కి అనుకొని ఇంకా లోపలికి తోటలోకి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిందా, స్టిల్ నడుచుకుంటూ వెళ్తుందా, సో ఎక్కడైనా చిక్కుబడిపోయి ఉందా, ఇంకేమైనా ప్రమాదానికి గురైందా, ఇట్లా అనేక ఒక ఉత్కంఠ రేపేటువంటి ప్రశ్నలు మనకు వస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి నుంచి పాపకు సంబంధించిన ఒక శబ్దం కానీ ఒక ఆనవాళ్ళు కానీ ఇంతవరకు పసిగట్టలేకపోయారు. సో నిజంగా పాప క్షేమంగానే ఉండాలని కోరుకుంటున్నాం. బిగ్ టీవీ కూడా ఆ పాప తిరిగి క్షేమంగా తల్లిదండ్రుల్ని చేరాలని కోరుకుంటున్నాము. సో తల్లి హృదయ విదారకంగా రోధిస్తోంది. ఆ చిన్నారి పాప రోజు తమ కళ్ళ ముందే ఆడుకుంటూ ఉండేటువంటి పాప తన ముద్దు మాటలతో తల్లిదండ్రులకి చాలా ఆనందాన్ని పంచేటువంటి ఆ పసిపాప ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది, కొండ ప్రాంతంలో ఎటువంటి ఏమైనా ప్రమాదానికి గురైందా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, నిజంగా పాప తోటలో నుంచి బయటకెళ్ళి కొండ ప్రాంతానికి వెళ్ళిందా, లేదంటే పాప బయటకు రాగానే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా కొంత ఆలోచిస్తున్నారు పోలీసులు. బట్ సమీపంలో పెద్ద కొండ ప్రాంతం ఉంది కాబట్టి ఆ పాప ఆ తోటల నుంచి నేరుగా కొండ ప్రాంతానికి వెళ్ళి ఉంటుందనేది ఈ సమయానికైతే భావిస్తున్నారు. సో తల్లిదండ్రి ఒడిలో తల్లిదండ్రి చెంత చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడుపుతున్నటువంటి చిన్నారి ఒక్కసారిగా మొన్న సాయంత్రం నుంచి కనిపించట్లేదు. సో చిన్న ఏమరపాటు, తల్లిదండ్రులు చిన్న ఏమరపాటు ఇవాళ పాప అదృశ్యం కావడానికి కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే సరే రెగ్యులర్గా పాపను కనిపెడుతూ ఉంటారు ఎవరైనా పేరెంట్స్, ఖచ్చితంగా ఆ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కనిపెడుతుంటారు. కానీ ఒక్కసారి కొంచెం దృష్టి మరలిస్తే ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. సో కళ్ళ ముందు, అప్పటిదాకా కళ్ళ ముందు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఆడి పాడి తిరుగుతున్నటువంటి పాప ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. సో పెద్ద కొండ ప్రాంతంలోనైతే ప్రస్తుతం 20 బృందాలుగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇటు పోలీస్ సిబ్బంది 10 బృందాలుగా విడిపోయారు, అటవీ శాఖ సిబ్బంది 10 బృందాలుగా విడిపోయి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బట్ క్షేమంగా పాప తిరిగి రావాలి, తిరిగి తల్లిదండ్రులని చేరాలి అని బిగ్ టీవీ కోరుకుంటోంది.